హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే బెండకాయలతోని ఫ్రై చేశానండి. ఒక్కసారి ఈ విధంగా బెండకాయలతోని ఫ్రై చేసి చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందంటే అలా ఉంది. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్దామా? ముందు లేత బెండకాయలు తీసుకొచ్చుకోవాలండి. ఈ బెండకాయలు తీసుకొచ్చిన తర్వాత వాటిని ఫస్ట్ మనం శుభ్రంగా కడగాలండి. బెండకాయలు తీసుకున్న తర్వాత ఫస్ట్ శుభ్రంగా కడిగి మనం తీసుకునేటప్పుడే కొంచెం లేతగా మంచి లేతగా ఉండేటివి తీసుకోవాలండి. పూర్తిగా గింజలు ఏర్పడ్డాయి కాకుండా మనం పట్టుకొని తొడింకాడ అలా అనంగానే ఇలా వచ్చేసే విధంగా ఉండేటివి తీసుకునేసి మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఈ టైప్ కట్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే బెండకాయని కట్ చేసేటప్పుడు లోపల ఒకవేళ మనకు మీదకించి కనపడకపోయినా లోపల మాత్రం కట్ చేసేటప్పుడు ఈ పుచ్చిపోయినవి ఖచ్చితంగా కనపడతాయి. ప్రతి ఒక్క కాయను కూడా ముక్క కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అప్పుడే దాన్ని వాడుకోవాలండి ఆ బెండకాయని. ఇంకా బెండకాయ ముదిరినా పర్వాలేదు కానీ పుచ్చులుంటే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లో వేసేసుకునేసి మనకేంటంటే ఈ సైజులో సరిపోద్దండి. ఈ మన కటింగ్ ఏంటంటే హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే ఏంటంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు సింపుల్గా యాగతాయండి. ఒక పక్క పచ్చి ఒక పక్క ఆరినట్టు కాకుండా. ఓకేనా? ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా? వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి ఒక టేబుల్ స్పూన్ వచ్చి శనగపప్పు వేసుకొని ఆ తర్వాత ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం అలా వేగనివ్వాలి. ఈ శనగపప్పు ధనియాలు ఏంటంటే కొద్దిగా ఫస్ట్ వేగాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి దాదాపు ఒక 10 దాకా వేసానండి. అంటే మనకి స్పైసీ ఎంత అవుతుందో దాన్ని బట్టి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకునేసి తెల్ల నువ్వులు దాదాపు 1.5-2 టేబుల్ స్పూన్ల వరకు అందులో వేసి ఇప్పుడు వీటిని మనం బాగా వేగనివ్వాలి. అది ఎలా అంటే మంచి దోరగా వేగాలండి, మాడకూడదు. ఎంత దోరగా మనం వేంచుతామో అంత రుచి వస్తుందండి. ఇవి ఈ టైప్లో వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జారీలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక ఇప్పుడు దీన్ని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్ మనకి కొంచెం బరకగా పొడి వస్తుంది. ఈ విధంగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి గడ్డని ఒకదాన్ని తీసుకొని పాయలుగా విడదీసి దాంట్లో వేసుకొని, అంటే పొక్కులు తీసే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టైప్లో పొడి రావాలండి. అంటే ఇది మరీ మెత్తగా రాదు, కొంచెం బరగ్గా వస్తుంది. పర్లేదండి. పక్కన పెట్టి ప్యాన్లో నూనె వేసుకోవాలి. ఇందాక స్టవ్ మీద ఉన్న ప్యాన్లోనే నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కట్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ దబ్బలన్నింటినీ దీంట్లో వేసుకోవాలండి. ఈ బెండకాయలు మనం ఫ్రై చేస్తాం చూశారు కదా, ఈ ఫ్రై చేయడానికి ఎంత నూనె అవసరమో అంత పోసుకోవాలండి. దాదాపు అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కంపల్సరీ కావాలండి దాంట్లోకి. ఓకేనా? అంతమందం ఖచ్చితం వేసుకోవాలి 2-3 గంటలు. ఈ వేసిన తర్వాత కొంచెం అలా లైట్గా ఇలా తిరగదిప్పుకుంటూ వీటిని మంచి మంట మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఎందుకంటే వీటిని ఎక్కువ శాతం పస్స కలబెట్టకూడదు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం అలా కొంచెం వేగనీయాలా, అలా తిరగేసుకుంటూ కిందకి మీదకి ఆ తర్వాత మళ్ళా వేగనిస్తూ ఉండాలి. ఈ టైప్ మనం వేయించుతా పోతే ఇందులో ఉన్న జుమ్ అంతా వెళ్ళిపోద్దండి. ఇప్పుడు కొద్దిగా 4 రెమ్మల కరివేపాకు వేస్తే ఆ కరివేపాకులో ఉండే ఫ్లేవర్ కూడా ఈ బెండకాయలు పీల్చుకొని రుచి చాలా బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేస్తే ఇవి తొందరగా మగ్గుతాయండి, అంటే మెత్తబడతాయి బెండకాయలు. ఓకేనా? అందుకోసమనే ఈ టైంలో పసుపు కూడా వేసుకునేసి బాగా ఇలా వేగనివ్వాలండి. అంటే మనం తినేందుకు కరకరలాడుతూ ఉండే విధంగా మనం వీటిని వేయించుకోవాలి. ఎంత బాగా జోము ఆరిపోయి ఫ్రై అవుతాయో ఆ టైప్ మనం వేయించుకోవాలండి. చూశారు కదా, ఈ టైప్ వచ్చాక ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. అంటే ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు ఇవన్నీ వేసాం కదా, ఆ పొడిని ఇప్పుడు దీంట్లో వేసుకునేసి కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మంట హైలో ఉండకూడదు, మీడియంలో ఉండకూడదు. మంట లోలో ఉంచుకునేసి వీటిని కొంచెం సేపు అలా
ఫ్రై కానివ్వాలండి. అప్పుడేమవుద్దంటే ఈ మసాలా పొడి అన్నది మనం వేసినది ఈ బెండకాయలు పీల్చుకొని రుచి చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి తిని చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. మనం ఏది చేసినా పప్పు చేసుకున్నా, రసం చేసినా, ఇలా సాంబార్ చేసినా అలా ప్రతి దానిలో గూడక ఈ సైడు ఇది యేసుకొని కాస్త అలా నంజుకొని తింటుంటే రుచి ఉంటది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి గాని, చపాతీలోకి గాని వేరే ఏ కూర లేకుండా గూడా దీన్ని వేసుకొని తిని చూడండి. రుచి మాత్రం అద్భుతంగా ఉందండి. దీంతో ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే వేరే కూర జోలికే పోరండి. అంత మంచిగా ఉంది. ఇది పిల్లలకు గూడక బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి. ఇది ఖచ్చితం ట్రై చేయండి.